ఈ ఎన్నికల్లో బీసీలు గెలుపు రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ముగ్గురు బీసీలు 3 స్థానాల్లో పోటాపోటీన ఉన్నారు. సో వీరి ఎన్నిక అనేది రాష్ట్రంలో ఒక ప్రకంపనలు సృష్టించడమే కాదు, ఒక భూకంపం సృష్టించబోతుంది. ఇన్ని సంవత్సరాలుగా 77 ఏళ్ళుగా బీసీలు కేవలం ఒక ఓటు మెషిన్లుగా మిగిలిపోయినారు. రాజ్యాధికారం లేక బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా అనగదొక్కబడ్డారు. మరి వీటన్నిటిని చర్మగీతం పాడాలంటే ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారం చేపట్టాల్సిందే. సో ఈ ఉద్దేశంతో మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది జూలై 2024లో ప్రారంభించడం జరిగింది. తర్వాత కాలంలో కులగణన గురించి అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేసింది. కులగణన చేసి వాళ్ళు విడుదల చేసిన రిపోర్ట్లో కూడా తప్పులుంటే మళ్ళీ ఆ తప్పులను సరియాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తప్పి అంటే గతంలో మిస్ అయినటువంటి 3.1% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు గతంలో ఎన్రోల్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, గతంలో బీసీ సంఘాలు ఉంటే ఎక్కువ మటుకు వాళ్ళు స్కాలర్షిప్స్, స్కూల్ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేషన్ గురించి మాట్లాడారు. సో వాటిని మనం ఆహ్వానిస్తూనే ముఖ్యంగా బీసీలు గత 77 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఏం కోల్పోయినారనే దానిపైన అవగాహన కల్పిస్తూ బీసీలను సంఘటితపరుస్తూ బోధిస్తూ మరి వల్ల అనేక సమస్యలపైన పోరాటాలు మేము సాగిస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో రాజకీయ మలుపులు తిప్పబోతున్నాయి. రాబోయే కాలంలో బీసీలు ఈ రాజ్యాధికారాన్ని చేపట్టడానికి పెద్ద దూరంలో కూడా లేదు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు గత 80 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నాయి. 1946 నుంచి 51 వరకు మనకు సాయుధ తెలంగాణ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కూడా దొడ్డి కమరయ్య, చాకలైలమ్మ లాంటి ఎంతోమంది బీసీలు పనిచేశారు. ఎంతోమంది బీసీలు కూడా ఆవుతయ్యారు. అదేవిధంగా 1952లో ములికి ఉద్యమం అయిపోయింది. అదేవిధంగా 67లో తొలిదశ తెలంగాణ ఉద్యమం, 77లో మనకు జగిత్యాల సిరిసిల్ల రైతాంగ పోరాటం, అదేవిధంగా 80లో వచ్చినటువంటి మావోయిస్టు ఉద్యమాలు, అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమం, ఇవన్నింటిలో కూడా బీసీలు ముందుండి పోరాడారు. కానీ ప్రతిసారి బీసీలు మళ్ళీ వంచనకు గురైనారు. 4000 మంది బలైనటువంటి సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం తర్వాత అధికారం మళ్ళీ అగ్రవర్ణాల చేతికి, ఆధిపత్య కులాల చేతికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మలిదశ తెలంగాణ పోరాటం తర్వాత కూడా సామాజిక తెలంగాణ రాకుండా మళ్ళీ ఆధిపత్య కులాల చేతికి అధికారం వెళ్ళడం జరిగింది. సో అధికారం లేక బీసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో తీవ్రంగా నష్టపోయింది. ఈ దేశంలో బీసీలకు రాజ్యాంగంలో 15(4) ప్రకారము రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. 15(4) అండ్ 16(4). కానీ ఆ అమల్లో రావడానికి 47 సంవత్సరాలు పట్టింది. రాజ్యాంగం 47 అంటే మనం 50లో అడాప్షన్ చేసుకున్నా అవి సఫలీకృతం కావడానికి 93 వరకు పోరాటం చేయాల్సి వచ్చింది. సెంటర్లో, స్టేట్లో 73. అంటే సెంటర్లో 47 సంవత్సరాలు, స్టేట్లోకి వచ్చేస్తే సుమారు 26 సంవత్సరాలు. అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎన్నైతే పోస్టులు క్రియేట్ అయినాయో అవన్నీ కూడా బీసీలకు అందకుండా పోయినాయి. 93 నాటికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలలో బీసీల శాతం కేవలం 4%. 40 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఉంటాయి. అది బీసీలు నష్టపోయినటువంటి. అట్లనే మీరు విద్యలో కూడా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2008 వరకు రిజర్వేషన్లు రాలేదు. మరి బీసీలు ఈరోజు కూడా స్థానిక సంస్థల్లో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లేవు. సో ఈ విధంగా బీసీలు చట్టసభల్లో వాళ్ళకు రిజర్వేషన్లు లేవు, స్థానిక సంస్థల్లో కూడా జనాభా దామాషా ప్రకారం లేవు, విద్యా ఉద్యోగాలలో కూడా ఏదో పేరుకి 27% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ 27%లో కూడా ఈరోజు 22% పెంచలేదు. అంటే బీసీలకు వచ్చేసే వరకు అనేకమైన అవరోధాలు సృష్టిస్తూ వారికి ఈ అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తుంది. 27 సంవత్సరాలుగా టెక్నాలజీ పుణ్యమా లేదా ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానం వలన వృత్తులని నాశనం అయిపోయి పట్టణ ప్రాంతాలకు వెళ్ళేసి కూలీనాలు చేసుకుని బతకాల్సినటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో బీసీలు నెట్టివేయబడ్డారు.
వీళ్ళ కొరకు అమలు చేసేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా కేవలం నామమాత్రం. గత దశాబ్ద కాలంలో ఎంబీసీ కార్పొరేషన్ అనేటువంటి 2017లో ఏర్పాటు చేస్తే దానికి 2015 నుంచి 24 వరకు 3,850 కోట్లు అలొకేషన్ ఇచ్చి 19 కోట్లు ఖర్చు చేసింది రాష్ట్రం. అంటే బీసీలకు సంబంధించిన ఖర్చు వాళ్ళ ఆఫీసులో పెట్టి ఛాయల పైన కూడా కంటే కూడా తక్కువ. సంవత్సరం 100 కోట్లు ప్రోటోకాల్ ఖర్చు అయి ఉంటుంది, కానీ 8 సంవత్సరాల్లో వాళ్ళ మీద పెట్టిన ఖర్చు కేవలం 19. ఇది పరిస్థితి. అందుకని బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు తెలియజేస్తూ వాళ్ళని చైతన్యవంతపరుస్తూ రాబోయే కాలంలో బీసీలే పరిపాలించుకుంటే ఇట్లాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి బీసీలు మీ ఓటును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ముఖ్యమైనటువంటివి. ఇవి బ్యాలెట్ అనేది బుల్లెట్ కంటే పవర్ఫుల్ పేపర్. కాబట్టి మీ చేతిలో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ను వాడుకోండి. అందులో ముఖ్యంగా టీచర్స్ వీళ్ళందరూ కూడా మేధావులు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళలో ఉన్నటువంటి అది మేధాశక్తికి నిదర్శనం. సరే, మరి ఇంత మేధావులు అయి ఉండి మీరు ఒక సామాజిక నిర్మాత, విద్యార్థుల్ని ఒక మట్టి కుండల్ని తీసుకొచ్చి మాణిక్యాలుగా తయారు చేసి మీరు పంపుతూ ఉన్నారు. మరి అంత మేధాశక్తి ఉన్న మీరు మీ ఓటును కూడా మీరు మీ జాతి ప్రజల కొరకు ఉపయోగించుకోకుంటే ఇంకెవరి కొరకు ఉపయోగిస్తారు? సో ఈ నష్టాలు జరుగుతున్నాయి కూడా మీకు కూడా తెలుసు. ఇవాళ అగ్రవర్ణ ఆధిపత్య కులాలు ఈ బీసీ గారి బహుజనులను ఏ విధంగా ట్రీట్ చేస్తుందో మీకు కూడా తెలుసు. ఇవాళ బీసీ వాదం అనేది కూడా ముఖ్యంగా ఇది సెల్ఫ్ రెస్పెక్ట్, అదేవిధంగా అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇవాళ బీసీలు కేవలం అగ్రవర్ణాల జెండాలు ఎజెండాలు మోసే వ్యక్తులుగా మారిపోయారు. సో వాళ్లకు ముఖ్యంగా కావాల్సింది ఇవాళ అధికారం. అధికారం లేకపోతే నీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, నీ అస్తిత్వం కూడా ఉండదు. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో చూస్తే బీసీలు రాజ్యాలు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది అమలు చేయమని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ తమిళనాడులో 234 మంది ఎమ్మెల్యేలు ఉంటే 14-15 మందికి మించి ఓసీ ఎమ్మెల్యేలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో వస్తే 119 అసెంబ్లీ స్థానాలలో 21 ఎస్సీలు, అదేవిధంగా 12 ఎస్టీలకు పోతే 19-12 31 వెళ్ళిపోతే మిగిలిన 7 స్థానాల్లో ముస్లిం మైనార్టీలు వెళ్తే ఆ 81 స్థానాలు మిగిలితే ఆ 81 స్థానాల్లో 62 మంది వీళ్ళే ఉన్నారు. కేవలం 19 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. సో అది పరిస్థితి. అందుకే బీసీలు కొంత మీరు కళ్ళు తెరవండి. మీ ఓటును ఏదో విధమైనటువంటి భ్రమలకు అంటే ప్రలోభాలకు లోబడి అమ్ముకోకండి అని చెప్పి తెలియజేయడం కొరకు మేము తిరుగుతున్నాం. కూడా బీసీ అభ్యర్థులను గెలిపించాలని అందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా నల్గొండకు వచ్చేసే మటుకు మేము పూల రవీందర్ గారికి స్పష్టంగా గెలిపించమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా మిగతా బీసీ క్యాండిడేట్స్ ఉన్నారు, లేరని కాదు. కానీ గెలిచే క్యాండిడేట్లలో బీసీ క్యాండిడేట్లలో మంచి స్థానంలో నంబర్ 1 స్థానంలో ఉన్న పూల రవీందర్ గారి ఒక గెలుపును కోరుకుంటూ మేము తిరుగుతూ ఉన్నాం. అదేవిధంగా మేము టీచర్లకు కూడా చెప్పేది ఏంటంటే మీ మొదటి ప్రాధాన్యత ఓటును పూల రవీందర్ గారికి వేయండి. అదేవిధంగా 2వ, 3వ, 4వ, 5వ ప్రాధాన్యత ఓట్లు కూడా బీసీ అభ్యర్థులకు వేయండి. అంతే తప్ప మీ ఓటు మాత్రం వేరే వాళ్ళకి వేయండి. ఒకవేళ మీరిగిన ఈసారి బీసీ వాదాన్ని గెలిపించకపోతే రాబోయే కాలంలో ఇంకా బీసీలు అంటే ఇంకా చులకనగా చూడబడతాం. ఈ ఆత్మగౌరవం అనేది బీసీలకు లేదు అని చెప్పేసి మనం నిరూపించుకున్నాం.